వార్ 2 కబీర్ వర్సెస్ విక్రమ్ కథ. ఈ సినిమా వార్ మూవీ తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టార్ట్ అవుతుంది. ఇయర్స్ బ్యాక్ కబీర్ అనే ఏజెంట్ దేశం కోసం పనిచేసేవాడు. చాలా మిషన్లు విజయవంతంగా పూర్తి చేశాడు. కానీ ఒక రోజు ఆయనే దేశానికి ఎగనెస్ట్ అయ్యాడు. సొంత దేశాన్ని నాశనం చేసే స్టేజ్ కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కబీర్ మన దేశానికి చాలా పెద్ద ప్రమాదంగా మారిపోయాడు. అతన్ని ఆపకపోతే ప్రపంచమే డేంజర్ లో పడుతుంది. ఇక్కడే రంగంలోకి ఎంటర్ అవుతాడు మన కొత్త హీరో విక్రమ్. విక్రమ్ రోల్ ప్లే చేసింది మన జూనియర్ ఎన్టీఆర్. విక్రమ్ ఒక స్పెషల్ యూనిట్ ఆఫీసర్. అత్యంత ప్రమాదకరమైన మిషన్లకు మాత్రమే పంపే కిల్లర్ ఏజెంట్. విక్రమ్ మిషన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. కబీర్ ని పట్టుకోవాలి లేదా చంపేయాలి. ఇప్పటి నుంచి మొదలవుతుంది అసలు కథ అండ్ స్టోరీ. ఇద్దరి మధ్య కాటు. కబీర్ వర్సెస్ విక్రమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ అన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ హృతిక్ ని ఎలా ఆపాడు, ఎలా హృతిక్ ని అంతం చేసి తన మిషన్ కంప్లీట్ చేస్తాడు అనేది స్టోరీ. అంతేకాకుండా అసలు కబీర్ అంత డేంజర్ గా ఎందుకు మారాడు, విక్రమ్ కబీర్ ని ఎలా చేంజ్ చేస్తాడు, వీళ్ళిద్దరి మధ్య చివరికి ఏం జరిగింది, ఇవే అసలు హైలైట్స్. వార్ 2 కథ కాస్త డార్క్ గా ఎక్కువ యాక్షన్ అండ్ థ్రిల్ తో ఉంటుంది. ఇది కేవలం మా సినిమానే కాదు, ఇందులో ఎమోషన్ ఉంది. తగువంటి స్పై వరల్డ్ కి కొత్త డెఫినేషన్ కూడా ఉంది. కబీర్ గెలుస్తాడా లేదా విక్రమ్ గెలుస్తాడా కామెంట్స్ లో చెప్పండి. ఇంకా వార్ 2 అప్డేట్స్ కోసం ఫిల్మీ బాల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.